అందరికీ నమస్కారం. ప్రైమ్ టైమ్ న్యూస్ స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టుంటే తప్పకుండా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. విషయంలోకి వస్తే భారతదేశంలో జరుగుతున్నటువంటి డొమెస్టిక్ వైలెన్స్ కేసులో అంతా ఇంత కాదు. దీనివల్ల పురుషులు బెంబేళెత్తిపోతున్నారు. ఇలాంటి సందర్భంలో ఒక కేసు విషయంలోన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలకి డొమెస్టిక్ వైలెన్స్ కేసు కేవలం రక్షణ కోసం మాత్రమే ఈ చట్టాన్ని ఏర్పాటు చేయబడింది. పురుషులను బెదిరించడానికి కానీ పురుషుల నుండి ఆస్తిని లాక్కోవడం కోసం కాదు అని కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహ వ్యవస్థ గురించి సంచలనమైన తీర్పిచ్చింది. ప్రస్తుత సమాజానికి అద్దం పట్టేలా ఈ తీర్పు ఉంది. ఈ తీర్పును ఒక్కసారి మీరు చూసుకున్నట్లయితే మీ దైనందిన జీవితంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఎలాంటి విషయాలు ఈ కేసులో చర్చించిందో మనం ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. చట్టాలు మహిళల సంక్షేమం కోసమే, భర్తలను శిక్షించడానికి కానీ బెదిరించడానికి కానీ ఈ చట్టం ఏర్పాటు చేయబడలేదు. సర్వోన్నత న్యాయస్థానం కీలకంగా వ్యాఖ్యానించింది. భారతదేశంలో ఉన్న వైవాహిక వ్యవస్థలో హింస, భరణం అంశాలపై చర్చ నడుస్తున్న వేళ మరోసారి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మారు మ్రోగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వాలు కఠినమైనవి చట్ట నిబంధనలు రూపొందించి మహిళల సంక్షేమం కోసం మాత్రమే ఈ గృహహింస చట్టాన్ని ఏర్పాటు చేయబడింది. అంతేకాని భర్తలను వేధించి బెదిరించి శిక్షించి వారి నుంచి ఆస్తిని లాక్కోవడం కోసం కాదు అని ధర్మాసనం పేర్కొంది. భార్యను క్రూరంగా హింసించారని, వేధింపులకు గురి చేశారని, అత్యాచారం చేశారనే ఆరోపణలన్నిటికీ ఒకే ప్యాకేజీగా చేసి నేర శిక్షా స్మృతిలోని సెక్షన్ల ప్రకారం భర్త, అతని కుటుంబ సభ్యులపై కేసులు ఎక్కువగా పెడుతున్నారు. ఎందుకంటే భర్త, భార్య వీళ్ళు ఒక చోట నివసిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఒక చోట నివసిస్తూ ఉంటారు, వాళ్ళ తమ్ముడు ఒక చోట నివసిస్తూ ఉంటారు. కానీ అలాంటి తరుణంలోన కుటుంబం పైనే మొత్తం వీళ్ళు నన్ను హింసిస్తున్నారని వాళ్ళపైన కేసు పెట్టడం ఇది ఎంతవరకు సమంజసనీయమైనదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే చూసుకున్నట్లయితే ఈ డిమాండ్లో అత్యధికంగా ఆర్థిక పరమైనవిగా ఉన్నాయి. కానీ వాళ్ళ సంక్షేమానికి సంబంధించింది ఇక్కడ కనపడడం లేదు. ఒక విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే గృహహింస ఫిర్యాదులో రంగంలోకి దిగిన పోలీసులు కూడా భర్త తరపున బంధువుల్లో వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారిని సైతం అరెస్టు చేసి బెయిల్ లేకుండా జైల్లో బంధిస్తా ఉన్నారు. ఒక్కసారి పోలీసులు కూడా ఆలోచించుకోవాలి. ఒక్కసారి గృహహింస చట్టం కింద కేసు నమోదైతే కీలకంగా ఒక్కసారి ఎంక్వైరీ చేసి నిజాలెంత, ఇందులో అబద్ధాలెంత ఉన్నాయని తెలుసుకొని ఇందులో ఎవరైతే నిజంగా తప్పు చేస్తుంటారో వాళ్ళను మాత్రమే చట్ట పరిధిలోకి తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టాలి. అంతేగాని ఎక్కడో నివసిస్తున్న కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ అమ్మా నాన్నలను, వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చి ఈ కేసులో కలపడం అనేది సమంజసనీయం కాదు. అలాగే సుప్రీంకోర్టు కూడా ఒక గైడ్లైన్స్ జారీ చేయాలి. ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేయకోకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇందులోన ఇరికిస్తున్నారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళని ఆ వృత్తిలో నుంచి డిస్మిస్ చేస్తూ కీలక తీర్పులు ఇచ్చినట్లయితే ఇలాంటి తప్పు మరలా జరగకోకుండా ఉంటుంది. మరొక విషయం చెప్పింది. విడాకులు తీసుకున్న తరువాత మాజీ భర్తకు వ్యాపారంలో నష్టాలు దివాలా తీస్తే మాజీ భార్య వచ్చి ఆ కష్టాల్లో ఏమైనా భాగం పంచుకుంటుందా అని సంచలనమైన తీర్పిచ్చింది. జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం, బివి నాగరత్నంతో కూడిన ధర్మాసనం ఈ తీర్పిచ్చింది. అలాగే మరొక విషయం ప్రస్తావించింది. తీవ్ర మనస్పర్ధలతో విడిపోగా నివసిస్తున్న దంపతుల వైవాహిక బంధాన్ని రద్దు చేస్తూ ఈ కేసును పరిశీలించిన ధర్మాసనం వాళ్ళిద్దరి మధ్య వైవాహిక జీవితంలోన సత్సంబంధాలు లేకపోవడం వల్ల వాళ్ళకి విడాకులు మంజూరు చేసింది. ఈయనకి 5,000 కోట్ల ఆస్తి ఉన్నందున మాజీ భార్యకి భరణం కింద 500 కోట్లు ఇచ్చారు. కాబట్టి నాకు కూడా 500 కోట్ల భరణం ఇప్పించాల్సిందిగా ధర్మాసనాన్ని కోరుకుంటే ధర్మాసనం కింది స్థాయిలో ఏదైతే కోర్టు తీర్పిచ్చుంటుందో 12 కోట్ల భరణం ఈమెకి ఇవ్వాలని, అదే ఈమెకి ఇవ్వాలని సుప్రీంకోర్టు కూడా కీలకంగా
వ్యాఖ్యానించింది. ప్రస్తుత సమాజంలో ఆర్థిక పరమైన సంబంధాలే తప్ప వైవాహిక జీవితంలో సత్సంబంధాలు ఎక్కడా కనపడడం లేదు. ఒకవేళ నిజంగా భర్త హింసిస్తున్నారైతే వాళ్ళ పైన ఆ కేసు పెట్టి వాళ్ళ నుంచి విడాకులు తీసుకొని దూరంగా వెళ్ళిపోవచ్చు. కానీ ఈ మధ్య కాలంలో డొమెస్టిక్ వైలెన్స్ కేసుని ఉపయోగించుకొని చాలా మంది మగవాళ్ళని ఇబ్బంది పెడుతున్న ఆడవాళ్ళ వల్ల మంచి వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది అని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేస్తూ తీర్పిచ్చింది.